ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది బెహ్రీన్లోని టీమ్ వారియర్స్ అండి. ఇక్కడ అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక మంచి పని చేస్తున్నారు. ఈ బెహ్రీన్లోని గడిచిన 50 వారాల నుంచి దగ్గర దగ్గర 15,000 కేజీల ప్లాస్టిక్ని బీచ్లోంచి తీశారు. ఎవరు డబ్బుల కోసం కాదు, సరదాగా ఈ పెద్ద అయినా తర్వాత వాళ్ళ టీము వీళ్ళందరూ కలిపి చెత్తని ప్లాస్టిక్ నుంచి తీసి, అదే సముద్రం నుంచి తీసి వీళ్ళందరూ ప్రతి వారం ఏది పనులు చేసుకుంటూ వీళ్ళైతే చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. ఈ కార్యక్రమం పేరు వచ్చేసి స్వచ్ఛ బెహ్రీన్. అంటే పుణ్యభూమి ఏదైతే ఉందో అది భారతదేశం అయితే, కర్మభూమి ఏదో పనిచేస్తున్న బెహ్రీన్కి వీళ్ళు సేవ చేస్తున్నారు. బెహ్రీన్లో 50,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారంట. నిజంగా వాళ్ళందరికన్నా అంటే వాళ్ళది వేరు, కానీ వీళ్ళు చేస్తున్న మంచి పని అయితే చాలా అప్రిషియేషన్ చేయాలి. త్వరలో ఈ దేశం యొక్క కింగ్ గారు కూడా గుర్తించాలని కోరుకుంటున్నాను. చాలా చాలా గొప్ప పని. సేమ్ ఇలాంటిదే గల్ఫ్లో ఉన్న మిగతా దేశాల వాళ్ళు కూడా చేసి, ఎందుకంటే మీరు ఉంటున్న కర్మభూమి కాబట్టి మీరు చేసుకోవాలండి. సో అది మీ బాధ్యత. ఎందుకంటే మీరు ప్లాస్టిక్ ఫ్రీ దేశం చేసుకుంటే అది మీ పిల్లలకి, మీ మునిమనవలకి, మీ రాబోయే తరాలకి మీరు ఇచ్చేది అదే. సో వీలైతే నేను కూడా మా ఇండియా వెళ్ళాక మా ప్రాంతాల్లో నేను ఇలాంటి కార్యక్రమాలు అయితే చేస్తాను, ఇన్స్పిరేషన్గా తీసుకొని. చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. ఆల్ ది బెస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. గుడ్ గుడ్ గుడ్.